హలో ఫ్రెండ్స్, నమస్తే. వాట్సాప్ యూజర్లకు షాక్. నేటి నుంచే కొత్త రూల్. ఫోన్లో యాక్టివ్ సిమ్ లేకపోతే యాప్ బంద్ అవుతుంది. అయితే మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు కేంద్రం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికమ్యూనికేషన్ల భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో నేటి నుంచి అంటే మార్చి 1, 2026 నుంచి వాట్సాప్ వాడకంలో భారీ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇకపై మొబైల్లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా వాట్సాప్ సేవలు పొందడం సాధ్యం కాదని టెలికమ్యూనికేషన్ విభాగం స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం మీ వాట్సాప్ ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ అయిందో అదే సిమ్ కార్డ్ మీ ఫోన్లో ఖచ్చితంగా ఉండాలి. దీన్నే సిమ్ బైండింగ్ అని పిలుస్తారు. మీరు వాట్సాప్ వాడుతున్న ఫోన్లో ఆ సిమ్ యాక్టివ్గా లేకపోయినా లేదా తీసేసినా వెంటనే మీ ఖాతా సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. దీని లక్ష్యం ఏంటంటే నకిలీ ఖాతాను ఏరివేయడం, ఒకరి నెంబర్తో మరొకరు వాట్సాప్ వాడకుండా నిరోధించడం అని డిఓటి స్పష్టం చేసింది. చాలామంది తమ ఫోన్లో సిమ్ కార్డ్ లేకపోయినా వైఫై ద్వారా ట్యాబ్లెట్లు లేదా సెకండరీ ఫోన్లో వాట్సాప్ వాడతారు. ఇకపై అది కుదరదు. వాట్సాప్ వెబ్ లేదా డెస్క్టాప్ వెర్షన్ వాడుతున్న వారు కూడా తమ సిమ్ యాక్టివ్గా ఉందో లేదో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మొబైల్లో సిమ్ యాక్టివ్గా లేదని గుర్తిస్తే ఇతర పరికరాల్లో ఉన్న వాట్సాప్ ఖాతా కూడా ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే దీంతో వర్చువల్ నెంబర్లు లేదా పాత నెంబర్లతో నడిచే ఫేక్ అకౌంట్లకు చెక్ పడుతుందని చెప్పారు. యూజర్ల డిజిటల్ గుర్తింపును రక్షించడానికి సైబర్ నేరగాళ్లు ఇతరుల ఖాతాలను యాక్సెస్ చేయకుండా చూడడానికి సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. మీరు కూడా మీ పాత నెంబర్తో లేదా ప్రస్తుతం ఫోన్లో లేని నెంబర్తో వాట్సాప్ వాడుతుంటే వెంటనే మీ యాక్టివ్ నెంబర్కు ఖాతాను మార్చుకోవడం ఉత్తమం. లేదంటే మీకు ముఖ్యమైన చాట్స్ డేటా యాక్సెస్ కోల్పోయే ప్రమాదం ఉంది.